హైదరాబాద్ పరిధిలో డీజేలపై నిషేధం విధిస్తూ హైదరాబాద్ సిపి సివి ఆనంద్ నోటిఫికేషన్ జారీ చేశారు. మతపరమైన ర్యాలీల్లో డీజే ఉపయోగించకూడదన్నారు. సౌండ్ సిస్టమ్ పరిమిత స్థాయిలో అనుమతిస్తామని, సౌండ్ సిస్టమ్ కూడా పోలీసుల అనుమతి తప్పనిసరంటూ ఆనంద్ పేర్కొన్నారు. మతపరమైన ర్యాలీలో బాణసంచా కాల్చడం కూడా నిషేధమే అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే 5 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధిస్తామని హైదరాబాద్ సిపి ఆనంద్ స్పష్టం చేశారు. సౌండ్ సిస్టమ్ పెట్టడానికి కూడా పోలీస్ క్లియరెన్స్ తప్పనిసరని, 4 జోన్లలో సౌండ్ సిస్టమ్ పెట్టడానికి డెసిబిల్స్ ను నిర్దేశించినట్లు సిపి తెలిపారు. జనావాసాల ప్రాంతాల్లో ఉదయం 55 డెసిబిల్స్ కి మించి సౌండ్ సిస్టమ్ వాడరాదు. రాత్రి వేళ 45 డెసిబిల్స్ కి మించి సౌండ్ సిస్టమ్ ఉపయోగించకూడదన్నారు. పదే నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రతిరోజు ₹5,000 జరిమానా విధిస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో డీజేలు, టపాసుల వ్యవహారం శృతిమించింది. పెళ్లి బరాతులు, రాజకీయ ర్యాలీలు, మతపరమైన వేడుకలు, ఈవెంట్ ఏదైనా కావచ్చు, చెవులకి చిల్లుపడే డీజే సౌండ్ కామన్ అయిపోయింది. పైగా భారీ శబ్దాలతో టపాసులు పేల్చటం, ఫుల్ సౌండ్ పెట్టడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెవులకు చిల్లులు పట్టమే కాదు, ఒక్కోసారి ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. శబ్ద కాలుష్యం, ముఖ్యంగా డీజేపై ఇటీవల ప్రజల నుంచి భారీగా ఫిర్యాదులు సైతం అందాయి. దీంతో హైదరాబాద్ పరిధిలో డీజేలు, టపాసులపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.